పొమోగ్రానైట్ హెల్త్‌కి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. విచ్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను నా వీడియోస్‌లో. ఇది హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. అలానే మన ఏదైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది చాలా మంచిది. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే కాకుండా కాస్మెటాలజీలో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ బానే ఉందనమాట. ఇట్ ఈస్ హావింగ్ రిమార్కబుల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ అవర్ స్కిన్ బ్రైటనింగ్ అండ్ రీజువినేటింగ్ ప్రాపర్టీస్ అనమాట. మన స్కిన్ బాగా మెరుస్తూ ఉండాలంటే కూడా, మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా కండిషన్‌లో ఉండాలంటే కూడా, బాగా డెవలప్ అవ్వాలంటే కూడా, రోజు మనం పొమోగ్రానేట్ జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మన స్కిన్‌లో ఆ రేడియన్స్ అనేది, ఆ మెరుపు అనేది ఉంటుందన్నమాట. సో, మనము ఇలాగ పొమోగ్రానేట్ జ్యూస్‌ని మనం కొన్ని డీఐవై మాస్క్స్‌లో కూడా పార్ట్ చేసుకోవడం వల్ల ఆ గ్లోని మరింత ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది కూడా కొన్ని రీసెర్చ్‌లు చెప్తూ ఉన్నాయన్నమాట. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు చాలా రకాలుగా యూజ్ అవుతాయి. రకరకాల క్యాన్సర్స్‌ని కూడా ప్రివెంట్ చేస్తాయన్నమాట. సో, ఇది యాంటీ క్యాన్సర్ కూడా. సో, దిస్ ఇస్ రేష్మా. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్‌పీరియన్స్. నేనైతే ఇలాగా పొమోగ్రానేట్‌ని పీల్ చేసేసుకొని ఉంచుకుంటాననమాట. సో, ఎప్పుడు వీలైతే ఆల్మోస్ట్ ఒక 3 డేస్‌కి ఒకసారి ఇట్లా 2 పొమోగ్రానేట్స్ పీల్ చేసేసి స్టోర్ చేసుకుంటాను. సో, ఈవెన్ కర్డ్ రైస్‌లోకి అలాంగ్ విత్ రైతా ఆల్సో విల్ హ్యావ్. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఎలా వీలైతే కొన్ని కొన్ని సలాడ్స్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇలా మాక్సిమం అనమాట. ఖట్టా మీఠా చాలా మంచి టేస్ట్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. యాజ్ వెల్ మనము దీని యొక్క మాక్సిమం బెనిఫిట్స్ అనేవి కూడా పొందొచ్చనమాట. సో, డూ ఫాలో దిస్ టిప్స్ ఇన్ యూజింగ్ ద పొమోగ్రానేట్స్ టు ఎన్హాన్స్ ద టేస్ట్. ఇదైతే పాలక్, ఆనియన్, క్యాబేజ్, క్యారెట్ అండ్ టొమాటో ఇవన్నీ ఏసి స్టిర్ ఫ్రై చేశాననమాట. మార్నింగ్ ఫర్ మై పన్నీర్ రోల్ అనమాట. పన్నీర్ రోల్ తర్వాత ఇది కొంచెం మిగిలింది అలానే ఉంచాను. సో, ఐయామ్ యూజింగ్ ఇట్ ఫర్ వెజ్ ఆమ్లెట్ నౌ. ఇలా చూడండి, ఒక చిన్న టిప్. ఇలా పిండి కలుపుకొని మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పెద్ద కంటైనర్‌లో స్టోర్ చేయకూడదు. సరిగ్గా సరిపోయేటువంటి కంటైనర్‌లో స్టోర్ చేయడం వల్ల మనకు ఆ పిండి అనేది బ్లాక్ కలర్‌లో అయిపోకుండా ఫ్రెష్‌గా వైట్ కలర్‌లోనే ఉంటుందన్నమాట. ఎందుకు ఈ బ్లాక్ కలర్‌గా చేంజ్ అవుతుంది అనంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎయిర్ పట్టేయడం వల్ల ఆ ప్లేసెస్‌లో మాత్రం కొంచెం మనకి బ్లాకిష్ కలర్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైనా మనం పిండి స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగా బరాబర్ సరిపోయేటువంటి కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే సో థాట్ ఇట్ విల్ బి ఫ్రెష్ అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వదనమాట. ఇది కూడా ఒక స్మాల్ టిప్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ పొమోగ్రానేట్స్‌ని అయితే నేను ఇలాగా డబ్బాలోకి తీసేసుకున్నాననమాట. సో, ఐ విల్ స్టోర్ దెమ్. ఇప్పుడైతే ఫర్ మై డిన్నర్ నేను ఇవి కర్డ్ రైస్‌తో రైతాలాగా చేసి తింటున్నామనమాట. సో, మనకు తెలిసిందే కదా, కర్డ్ కూడా మంచి ప్రోబయాటిక్ ఫుడ్. సో థాట్ ఇట్ ఎన్హాన్సెస్ అవర్ గుడ్ హెల్త్, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి కూడా ఈ కర్డ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్‌గా చాలా బావుంటుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే నేనొక 3 ఎగ్స్ తీసేసుకున్నాననమాట. హోల్ ఎగ్స్. సో, అలాంగ్ విత్ దట్ మార్నింగ్ ఈ స్టిర్ ఫ్రై చేసినటువంటి పాలక్, ఆనియన్, కొంచెం క్యారెట్ తురుమన్నీ ఉంది కదా తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ ఇంకొన్ని టొమాటోస్ కూడా చాప్ చేసుకున్నాను. అండ్ రెడ్ అమెరాంథస్ ఉంటుంది కదండీ ఆకుకూర. సో, అది కూడా తీసుకున్నాననమాట. ఇలాగ సన్నగా చాప్ చేసేసుకున్నాను. అలాంగ్ విత్ కొరియాండర్, కొత్తిమీరతో పాటు అనమాట. జస్ట్ ఫర్ ఫ్లేవర్ ఐ యాడెడ్ ద కొత్తిమీర అనమాట. సో, దీనికి మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ సాల్ట్, కొంచెం కారం కోసం మిర్చి కానీ, పెప్పర్ కానీ వేసుకొని కూడా వేసేసేయచ్చు. బట్ నేను ఇంకా కొన్ని మసాలాస్ యాడ్ చేస్తాను. ఇలా ఎస్పెషల్లీ అమరాంతస్ కానీ, ఏదైనా లీఫీ వెజిటబుల్స్ కానీ వేసినప్పుడు. ఎందుకంటే దీని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికనమాట. సో, యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ నేను ఏమేమి మసాలాస్ యాడ్ చేశాను ఈ ఆమ్లెట్‌కి అనేది చూసేసేయండి. కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను నేను ఇలా అనమాట. సో, కావాల్సినంత సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజ్ గేమ్ చేంజర్ అనమాట ఇక్కడ. మీరు ఒకసారి యాడ్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ ఇక్కడ అట్లాస్ కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేశాననమాట. సో, దీనివల్ల కూడా మనకి మంచి నాన్ వెజ్ ఫ్లేవర్ అనేది దీనికి వస్తుంది. కంప్లీట్లీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనేది చూడొచ్చు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ కూడా దీనికి వేసుకోవచ్చు. దీనివల్ల బాగా స్టిర్ చేసుకున్నామంటే బాగా పొంగుతుందనమాట. ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్.
సో అది కూడా వన్ ఆఫ్ ది టిప్ ఇన్ మేకింగ్ దిస్ ఆమ్లెట్ అనమాట. సో ఇలాగ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఇంకా ఆమ్లెట్ వేసేసుకోవడమే అనమాట. డెఫినెట్గా మీరు కూడా అన్ని లీఫీ వెజిటబుల్స్తో పాసిబుల్ అయ్యేటువంటి అన్ని లీఫీ వెజిటబుల్స్ని ఇలా ఇంక్లూడ్ చేసుకొని రకరకాల ఆమ్లెట్స్ అనేది ట్రై చేయండి. ఎగ్ అనేది చాలా మంచి ప్రోటీనేషియస్ ఫుడ్ కాబట్టి మనం జనరల్గా చాలా రకాల బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అలాగే దీనికి ఫైబర్ రిచ్ లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనం మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటి సైడ్ డిషెస్ని కానీ మన డైట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెనిఫిట్. నేనైతే ప్రిఫరబుల్లీ ఇలాంటి ఆమ్లెట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇలాగా చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసుకొని మనం శాండ్విచ్కి కూడా మధ్యలో స్టఫ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం చీజ్ యాడ్ చేసుకున్నామంటే దాన్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. హెల్త్కి హెల్త్, ఈవెన్ పిల్లలు కూడా బాగా తినేస్తారనమాట. సో టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది. నాకు, మా వారికి, ఆదిల్కి అందరికీ కూడా ఈ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. మేము ఫ్రీక్వెంట్గా ఇదైతే చేసుకుంటూ ఉంటామన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో స్టే హెల్దీ అండ్ కీప్ యువర్ ఫ్యామిలీ హెల్తీ. ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ని, ఐ మీన్ లీఫీ వెజిటేబుల్ ఆమ్లెట్ని మన నార్మల్ చేసే ఆమ్లెట్ కంటే కూడా కొంచెం బాగా ప్రెస్ చేసి అలాగా ఫ్రై చేసుకుంటే ఆ ఆకుకూర కూడా మనకి పచ్చివాసన అనేది రాకుండా బాగుంటుందన్నమాట. చూడండి ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కొంచెం ఆ రెడిష్ కలర్, ఆ రెడిష్నెస్ అనేది వచ్చిన తర్వాత, ఆ కోటింగ్ అనేది వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 సార్లు బాగా తిప్పి తిప్పి ఇలా కాల్చుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. సో అలాగే నేను ప్యాన్ని గ్రీస్ చేసుకొని ఇంకా ఒక 2 ఆమ్లెట్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుండిందండి. ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ద టేస్ట్. సో అలా వేసుకున్న ఆమ్లెట్లు ఇంకా చనా కర్రీ, రైతాని నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా నా డిన్నర్లో కానీ ఏ ఫుడ్లో కానీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా మినిమం సెన్స్తో నేనైతే ప్లాన్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవాళ డిన్నర్కి అయితే ఒక చనా కర్రీ బౌల్ అండ్ కర్డ్ పొమోగ్రానెట్ బౌల్ అండ్ ఒక ఆమ్లెట్ అండ్ ఒక చపాతీతో నేను సర్వ్ చేశాను అనమాట. చపాతీ కార్బోహైడ్రేట్ అండ్ ఎగ్ ఆమ్లెట్ విత్ వెజిటబుల్ వచ్చి ఫైబర్ అండ్ ప్రోటీన్ అనమాట. అగైన్ చన్నా కర్రీ ఈజ్ ఏ రిచ్ ఇన్ ప్రోటీన్ కదా, చనా అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఇంకా ప్రోబయాటిక్గా నేను కర్డ్ యాడ్ చేసుకున్నాను అండ్ పొమోగ్రానెట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ ప్లాన్ మై డిన్నర్ విచ్ ఈస్ వెరీ హెల్దీ అండ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్సో అనమాట. సో ఈ వీడియోలో చెప్పినటువంటి కొన్ని టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండి. బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫై అవుతుందన్నమాట ఇమీడియట్గా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్లో తెలియజేయండి. డెఫినెట్గా ఐ విల్ అడ్రస్ దోస్ పర్టిక్యులర్ థింగ్స్ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్. బాయ్.